సో అదే బేసికలీ షిప్ బిల్డింగు, సెమీ కండక్టర్సు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్కి రిలేటెడ్ కాంప్లెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చాలా హై స్కిల్స్ ఉండాలి, దానికి హై స్కిల్స్ ఉండాలి. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇంతకుముందు అమెరికా ఏదైతే ఒక స్థాయిలో ఉందో ఆ స్థాయికి మళ్ళీ తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీరందరూ సహకరించాలి, మీరందరూ రండి, మీ అందరినీ నేను స్వాగతిస్తున్నా అని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే దీని ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీసాలపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం చూస్తే కనుక వర్కింగ్ వీసాలు ఏవైతే స్పెషలిస్ట్ మనం అమెరికాలో మనం చూస్తే ఒక రకంగా సర్జన్స్, అడ్వకేట్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్, ఫినాన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే టాప్ 5 కంపెనీస్లో కూడా సీఈఓస్ కూడా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో వీళ్ళంతా చాలా స్కిల్డ్, హైలీ టాలెంటెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళందరినీ కూడా రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డిమాండ్ ఉండి రేపొద్దున ఫ్యూచర్లో ఇవాల్వ్ అయ్యే సెక్టార్స్లో కనుక మీరు నైపుణ్యం పొందితే ఖచ్చితంగా అమెరికాలో మీకు డోకా లేకుండా పోతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ట్రంప్ ఎలాగో దిగిపోయిన తర్వాత అది ఒక రకంగా మనకు మంచి రోజులే అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత డెమోక్రటిక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి దాని తర్వాత వీసాకి సంబంధించిన ఆ రూల్స్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? అసలు ట్రంప్ తీసుకునే డెసిషన్స్, ట్రంప్ అతని వైఖరి అంటే వారం రోజులు సెప్టెంబర్ 8న 475 మందిని డీటైన్ చేయాలన్నాడు. సెప్టెంబర్ 15 వన్ వీక్ చేంజ్ అవ్వగానే లేదు ప్రపంచ దేశాల నుంచి నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ మాకు కావాలని చెప్పేసి మళ్ళీ మాట మార్చి మళ్ళీ ఇంకో రకంగా చెప్పుకొస్తున్నాడు. సో ట్రంప్ చేసే స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక పోల్ కూడా మేము ప్రస్తుతానికి పోల్ కూడా రన్ చేస్తున్నాం. ఆ పోల్లో ఏమంటున్నారు ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. భారతీయులు ఇక్కడికి వచ్చేస్తే అమెరికా కథమేనా అని చెప్పేసి ఉంది. దానికి 91% అవునని చెప్తున్నారు, 9% కాదని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను, దాన్ని డిస్కస్ చేసి అనలైజ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం మనం అందరం కలిసి. సో మొత్తానికైతే ఆ రోజు చంద్ర వికాస్ అమెరికా పని కథం అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు మొత్తం మీదైతే. సో ట్రంప్ ట్వీట్ని ఒక్కసారి మనం చూస్తే కనుక ఫారెన్ కంపెనీస్ హూ ఆర్ ఆల్రెడీ బిల్డింగ్ ఎక్స్ట్రీమ్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్, సో అలాంటి టాలెంట్ వాళ్ళ దగ్గర లేదు అని ఒప్పుకుంటున్నాడు. ఫస్ట్ పాయింట్లోనే చాలా క్లియర్గా లేదని ఒప్పుకుంటున్నాడు. దాని తర్వాత వచ్చి మాకు నేర్పించి మమ్మల్ని ట్రైన్ చేయండి మమ్మల్ని అందరినీ. మనం చూస్తే కనుక ఒకసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ స్టార్ట్ అయినప్పుడు, ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయినప్పుడు అమెరికా చాలా ఫాస్ట్ పేస్లో ఉండే వాషింగ్ మెషిన్లు, టెలివిజన్స్, లేకపోతే ఇలాంటి ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఈ సామాగ్రి అంతా కూడా చాలా తయారయ్యేదే అమెరికాలో. పోను ఏమైందంటే మన ఈస్టర్న్ కంట్రీస్, ఇండియా కానీ, చైనా కానీ, అలాగే వియట్నాం ఇలాంటి కంట్రీస్లో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ అని చెప్పేసి వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేసి ఆ వర్క్స్ అని మనకిచ్చేసి దాని తర్వాత ఒక్కసారి అసలు అమెరికాలో ఇప్పుడు ఎలాంటి ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Every city, every town, every city, every town. The ideological fascists like J.D. Vance Must go now. Trump must go now. No Trump. To 855. 855. The river! Palestine will live forever! And we can because we have. Right? So as we enter, Have dignified lives! ట్రంప్ మస్ట్ గో నౌ, ట్రంప్ మస్ట్ గో బ్యాక్ అని చెప్పేసి స్లోగన్స్ ఇస్తున్నారు. మొత్తం ఏదైతే అమెరికాలో కూడా ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ప్రజలు ఎవరు ట్రంప్ని సమర్థించట్లేదు, ఏ రకంగానూ సమర్థించట్లేదు. అటు ఎకానమీ పరంగా ఒక ప్రక్కన ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా చాలా దయనీయంగా ఉంది చెప్పాలంటే ఒక రకంగా. సో ఇన్వెస్ట్మెంట్స్ పోయినాయి, ఫారెన్ కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి, ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోయింది, ఎకానమీ పడిపోయింది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ట్రంప్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అక్కడ ఉన్న ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ దిగిపోవాలని చెప్పుకొస్తున్నాడు. ట్రంప్కి
అడ్వైస్ చేయడానికి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరుగా అందరూ రిజైన్ చేసి పక్కకు జరిగిపోతున్న సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికైతే. అమెరికన్ ఎకానమీ కూడా ఒక రకంగా గడ్డు కాలంని ఎదుర్కొనే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇండియన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా హై స్కిల్స్, మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళందరినీ, వర్కర్స్ అందరినీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఖచ్చితంగా మన ఇండియన్స్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్లో, అన్ని ఇండస్ట్రీస్లో టాప్ పొజిషన్లో, అలాగే టాప్ లెవెల్లో స్కిల్స్ ఉన్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీసాస్ కూడా రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. H1B కావచ్చు, అలాగే మిగతా వర్కింగ్ వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ ఒకసారి ఆ వెసులుబాటుని కలిగించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం మీద అయితే భారతీయులు ఇక్కడికి వచ్చేస్తే అమెరికా ఖతం అయిపోతుంది అని చెప్పి మేము పోల్ రన్ చేస్తే దాంట్లో కూడా 90% అవునని చెప్తున్నారు, 91%. సో మొత్తం మీద అయితే ఇది ఒక రకంగా అమెరికాకి బ్యాడ్ న్యూస్, ట్రంప్కి బ్యాడ్ న్యూస్. ట్రంప్ మనం గనక ఒక్కసారి గమనిస్తే కదా, 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రంప్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అమెరికాలోనే అతన్ని వ్యతిరేకిస్తున్నారు, అలాగే ప్రపంచ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఒక రకంగా డాలర్ని పక్కన పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. అమెరికన్ సుప్రీమసీ అనేది కూడా పోయే పరిస్థితి వస్తుంది మొత్తానికైతే. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాని తర్వాత ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ అంతా మన ఇండియా, చైనా, సింగపూర్, వియట్నాం ఇలాంటి కంట్రీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇచ్చేశారు. ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది, ఇక్కడ లేబర్ కాస్ట్లు తక్కువ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడ మనం ఆ కంపెనీస్ని ఇవాల్వ్ చేసాం, ఆ కంపెనీస్ బిజినెస్లను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. మంచి లాభాలు గడించారు. అమెరికా సుప్రీం పవర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మాకు ఫారెన్ వర్కర్స్ అవసరం లేదు, ఎవరు రావద్దని చెప్పేసి సెప్టెంబర్ 8న ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ రియలైజ్ అయ్యాడు, అసలు మన దగ్గర అలాంటి వర్క్స్ చేసే టాలెంట్ ఉందా అని చెప్పి ప్రశ్నించుకుంటే లేదని చెప్పి అర్థమైపోయింది. ఆయన చుట్టూ ఉన్న ఎకనామిక్ అడ్వైజర్స్, అలాగే డీప్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా తనకి సమాధానం ఇచ్చారు, మన వల్ల కాదు, మనం ముందుకు తీసుకెళ్ళలేం, మనం నడపలేమని చెప్పేసి. మొత్తం మీద అయితే ట్రంప్ దిగి వచ్చాడు. వీసా రిలాక్సేషన్స్, అలాగే ఫారెన్ టాలెంట్ అంతా మాకు కావాలి, మా దగ్గర ఉండి మా అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, మాకు ఆ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పించండి. ఇంతకుముందు ఇండస్ట్రియల్ పవర్ ఎలా ఉండేనో అమెరికా, అలాంటి ఒక పవర్ని మళ్ళీ తయారు చేయడానికి మీరందరూ హెల్ప్ చేయాలని చెప్పేసి మొత్తానికైతే ట్వీట్ చేసుకొచ్చాడు. సో ఒక్కసారి ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మనోళ్ళకి శాలరీలు ఎక్కువ కావాలి, అందుకే వాళ్ళు ఏమన్నా కూడా అక్కడే వెళ్తున్నారు అని చెప్పి రాజా పల్లా ఆయన చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే డబ్బులు ఎక్కువ కావాలి అని చాలామంది వెళ్తున్నారు. యాక్సెప్ట్ చేయొచ్చా, మరి ఏంటి, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఒక రకంగా మనం చూస్తే ఇండియాలో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇన్కమ్ అనేది చాలా పెరుగుతుంది. రానున్న రోజుల్లో 2030కి 2040కి మన మిడిల్ క్లాస్ మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళ ఇన్కమ్ అనేది చాలా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిన్న అమెరికాకు సంబంధించిన ఎకనామిక్ అడ్వైజర్ మనకు యుఎస్ అంబాసిడర్గా కూడా రాబోతున్నాడు రుబియో గోర్ అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొస్తున్నాడు. ఏంటంటే రానున్న రోజుల్లో ఇండియా చాలా పెద్ద ఎకనామికల్గా చాలా పెద్ద పవర్గా మారే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర అంత రిసోర్సెస్ ఉన్నాయి, అంత పెద్ద మార్కెట్ కూడా ఉంది ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే మరి మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.